భజనలు మేమే చేసి నిమజ్జనాన్ని రైట్. ఇక హైదరాబాద్లోని ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభయాత్ర అయితే ప్రారంభం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడైతే మోంజాయి మార్కెట్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, శోభాయాత్ర ఇప్పుడు గణేశుని శోభాయాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు మనం మొంజ మార్కెట్ సర్కిల్లో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం మొంజ మార్కెట్లో కొత్త కోలాహలంగా కనిపిస్తుంది. మొత్తం డ్యాన్సులు అదేవిధంగా డప్పులతో కూడా ఏదైతే భక్తులు ఎంజాయ్ చేస్తూ కూడా గణేశుని శోభయాత్రలో పాల్గొంటున్నారు. గణేశుని నిమజ్జనం కోసం కూడా ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్కు బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏదైతే నాంపల్లి అదేవిధంగా గోషమాల నుంచి కూడా అటు విగ్రహాలు వస్తున్నాయి. మరొక వైపు ఇటు ఏదైతే చాంద్రాయణగుట్ట, మహేశ్వరం, అదేవిధంగా పాతబస్తీ, అఫ్జల్గంజ్ మీదుగా మరొక వైపు విగ్రహాలు తరలి వస్తున్నాయి. మరొక ఇటు కోటి నుండి వస్తున్నవి. అంటే మొత్తం ఇక్కడ 3 సర్కిళ్ళ నుండి కూడా ట్యాంక్ బండ్ మీదకి శోభయాత్ర జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున విగ్రహాలు కూడా వస్తున్నాయి. మొత్తం ఏదైతే హైదరాబాద్లో 1,00,000కు పైగా కూడా ఉన్న విగ్రహాలు ఈరోజే ఏదైతే నిమజ్జనం అవుతున్నాయి. అయితే ట్యాంక్ బండ్లో దాదాపు 40,000 విగ్రహాలు నిమజ్జనం అవుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తులో ఈ మోంజా మార్కెట్ సర్కిల్ నుండి పెద్ద మొత్తంలో కూడా విగ్రహాలు శోభాయాత్ర ద్వారా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఏదైతే ఈ శోభయాత్రకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. పెద్ద మొత్తంలో మహిళలు అదేవిధంగా పురుషులు డ్యాన్సులు డప్పులతో కూడా ఏదైతే కోలాయనమానంగా కనిపిస్తుందని చెప్పొచ్చు ఈ శోభయాత్ర. సో ఇక్కడ ఈ ఏదైతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకి ఈ భక్తుల కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు కూడా పంచుతున్నారు. మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. బాలాపూర్ గణేశుడు ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి ఉంది. బాలాపూర్ గణేశుడు శోభయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో కూడా ఆ రూట్లో ఏదైతే పెద్ద మొత్తంలో కూడా భక్తులు కూడా వస్తున్న పరిస్థితి. బాలాపూర్ గణేష్తో పాటు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు పెద్ద మొత్తంలో మొత్తం 2,000 మంది పోలీసులు ఇక్కడ ఏదైతే ఈ బాలాపూర్ గణేష్కి సంబంధించిన చేసిన పరిస్థితి. సో మొత్తం గణేష్ ఉత్సవానికి సంబంధించిన ఈ కోలాహలం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే మొత్తం ఈరోజు అంటే ఇప్పటికే దేశంలో అతి పెద్దదైన ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి సిద్ధంగా 4వ క్రేన్ వద్ద ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే ఈ బాలాపూర్ గణేశుడు కూడా 11వ గేటు వద్ద నిమజ్జనం కోసం కూడా శోభయాత్ర బయలుదేరింది చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. స్వామికి సోదరుడు